ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు చెబుతున్నారు. స్వదేశీ సాంకేతికతతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశాన్ని ముందు వరుసలో నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారని జిల్లావాసులు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లలో పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తుందని, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెబుతున్నారు. బేటీ పడావో బేటీ బచావో, ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ యోజన వంటి పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని జిల్లాకు చెందిన పోనిశెట్టి వెంకటేశ్వర్లు, దాసరి రమేష్, నరసింహ కుమార్, బేరా శ్రీలక్ష్మి, లింగాపురం పావని పేర్కొన్నారు. ప్రధానమంత్రి 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం అంటే ఆడపిల్లలకు రక్షించడం, ఆడపిల్లలను చదివించడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని జనవరి 22, 2015 సంవత్సరంలో హర్యానాలో ప్రారంభించారు. సుమారు ఫస్ట్ ప్రారంభించినప్పుడు 100 కోట్ల వ్యయంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆడపిల్లలను రక్షించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, అదేవిధంగా నిరుపేద ఆడపిల్లలను చదివించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. మోడీ గారు 11 ఏళ్ల పాలనలో ఆడపిల్లల గురించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆడపిల్ల పుడితే భ్రూణహత్యల ద్వారా ఎంతో మంది ఆడపిల్లలు అబార్షన్స్ ద్వారా చనిపోయే కారణం నుంచి ఇవాళ ఆడపిల్ల పుడితే చాలనే దానికి మోడీ గారు ఎంతో కృషి చేశారు. అందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది ఆడపిల్లల ఎదుగుదలకి ఎంతో కారణమైంది. 2015 జూన్ 22న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లలు చదువుకోవడానికి, అదేవిధంగా ఆర్థికంగా ఎదగడానికి, వాళ్ళ వివాహానంతరం కూడా ఆర్థికంగా ఎంతో ఉపయోగపడింది. పురుషులు స్త్రీలు సమానముగా అనేది సాధారణంగా ఒక ప్రకృతి ధర్మం. కానీ అనేక కారణాల వల్ల స్త్రీ పురుషుల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉండటానికి కొన్ని సూచనలు మనం చూడవచ్చు. భారతదేశంలో విద్యా లిటరసీ రేట్ని చూసినట్లయితే స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం కనపడుతుంది. అలానే ఉద్యోగపరంగా స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం కనపడుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో కూడా వెనకబడి ఉండటం అనేది మనం చూసాము. విద్య అనేది ఒక అద్భుతమైన ఆయుధం. విద్య ద్వారానే వ్యక్తి యొక్క వికాసం కానీ, సామాజిక వికాసం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలను, బాలికలను విద్యావంతులు చేయడం ద్వారా ఈ పైన కొన్ని లోపాలను తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి మన మోడీ గారు 11 సంవత్సరాల పాలనలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగానే ఉజ్వల యోజన పథకం కూడా మే 1వ తారీఖున 2016లో ఉత్తరప్రదేశ్లో దీన్ని ప్రారంభించారు. ఇది మళ్ళీ కొత్తగా 23, 24, 25 సంవత్సరంలో కూడా దీన్ని మళ్ళీ రీకనెక్ట్ చేశారు. ఎవరైనా కొత్తగా ఆధార్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు, కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ దీన్ని కలెక్షన్ అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇది ఆఫ్లైనే ఉండేది. ఈ ఉచిత గ్యాస్ పథకము ఇప్పుడు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అండి. మరి మోడీ గారు ఇలాంటి మహిళల కోసం ఇలాంటి మంచి మంచి పథకాలు ఫ్యూచర్లో ఇంకా తీసుకురావాలని కోరుకుంటున్నాము. పేద మహిళలకి ఉచిత సిలిండర్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన మహిళల కోసం 26 పథకాలు మన భారతదేశంలో ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పడావో అని చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి పెన్షన్ పథకాలు, నెక్స్ట్ స్మార్ట్ ఇండియా, ఇలా చాలా పథకాలు ప్రారంభించారు. దానిలో భాగంగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మొదటి దశలోనే 5 కోట్ల మంది మహిళలకి ఈ సబ్సిడీ లభించింది. 2023 నాటికి 9 కోట్ల మంది మహిళలు ఈ లబ్ధి పొందారు. దీని ద్వారా 300 రూపాయలు తగ్గింపుకి గ్యాస్ సిలిండర్ 550 రూపాయలకి లభించడం జరుగుతుంది.